హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? డిన్నర్ అయిపోయిందా? చూడండి సార్, రేపు ఒక్కరోజు ఆగితే స్టాక్ మార్కెట్ని నరుకుతారా లేదా? సో ఆ విషయాలు చూద్దాం. సో వీడియో బిగిన్ చేసే ముందు మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే ఒక పోల్ పెట్టాను చూడండి. నిఫ్టీ 24,619 స్పాట్ దగ్గర క్లోజ్ అయింది. మీ థాట్స్ ఏంటి అని పెట్టాను. సో అంటే ఈరోజు వచ్చిన ర్యాలీ కానీ, అంటే రీసెంట్ 2 డేస్లో వచ్చిన ర్యాలీ ఏదైతే ఉందో అది షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకుంటున్నారా, బాటమ్ అవుట్ ర్యాలీ అనుకుంటున్నారా? సో ఆ పోల్ అవుట్పుట్ నేను ఇంకా చూడలేదు. సో నేను లైవ్లో చూపిస్తాను, మన నిఫ్టీ చార్ట్లో చూపిస్తాను అనమాట. సో మన టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి చూడండి. మీరు చూస్తున్న చాణక్య కదా. సో చాణక్య మన ప్రైమరీ ఛానల్, దేంట్లో అయినా పర్లేదు. మిరాకిల్ అంటే మన సెకండరీ ఛానల్. సో దాంట్లోకి వెళ్ళి చూడండి. సో మీరు ఇంకా టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్ అవ్వకపోతే కనుక సో వీడియోని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఉంది, దాని ద్వారా జాయిన్ అవ్వచ్చు. మన వీడియోలోకి వెళ్తే Q1 రిజల్ట్స్లో భాగంగా అక్కడ మెన్షన్ చేసిన స్టాక్స్ అన్నీ చూద్దాం. అలాగే లైవ్లో యూఎస్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయో ఒక లుక్ వేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ని యాజ్ యూజువల్గా అనాలిసిస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటి అని అంటే వీడియోని లైక్ వేసుకోవటం. మన ఛానల్ వీడియో కదా అది. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పనికి వస్తుంది, లేకపోతే ఇబ్బంది పడతారు. చూడండి సార్, లైవ్లో డౌ జోన్స్ చార్ట్. సో అక్కడైతే ప్రాబ్లం లేదు. సో మంచి ర్యాలీయే వచ్చింది. అలాగే ఎస్టర్డే సిపిఐ డేటా కూడా వచ్చింది కదా, అది కూడా ఏంటంటే కంట్రోల్గా ఉంది, బాగా తగ్గింది యుఎస్ది. కాబట్టి ఏంటంటే ఫర్దర్గా రేట్ కట్ ఉండొచ్చు అనమాట. ఫెడ్ నుంచి కూడా రేట్ కట్ ఉంటే అది మార్కెట్కి, వాళ్ళ మార్కెట్కే కాదు, ఓవరాల్గా వరల్డ్ మార్కెట్కి బెనిఫిటే. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అది బెనిఫిటే అవుతుంది. అయితే మన చార్ట్లోకి వెళ్దాం. మన చార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద చూస్తుంది ఏంటది నిఫ్టీ యొక్క డే చార్ట్. సో ఓవరాల్గా ట్రెండ్ ఎక్కడి నుంచి డౌన్ అయింది? సో Q1 TCS Q1 అప్డేట్ దగ్గర నుంచి మార్కెట్లో డౌన్ ట్రెండ్ కొనసాగింది. TCSఏ కాదు, మేజర్ కంపెనీస్ నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ మేజర్ కంపెనీస్ యొక్క Q1 అప్డేట్స్ చూస్తే అంత స్ట్రాంగ్గా లేవు. అనుకున్న స్థాయిలో లేకపోవటం మార్కెట్లో ఏంటంటే డౌన్ ట్రెండ్ కొనసాగింది. అలాగే ట్రంప్ కూడా 25% టారిఫ్ అని, మరొక 25% టారిఫ్ అని, ఓవరాల్గా 50% టారిఫ్తో సో మన నెత్తిన ముట్టికాయ వేసే ప్రయత్నం చేశారు అని చెప్పొచ్చు. అలాగే తను చేసిన కామెంట్స్ కావచ్చు. అలాగే RBI కూడా ఏంటంటే రేట్ కట్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెసిషన్ అనేది తీసుకోలేదు. రేట్ కట్ చేయకపోవడం వల్ల ఓవరాల్గా ఇట్లాంటి నెగిటివ్ ఫ్యాక్టర్స్ నడిచి మార్కెట్ని ఫర్దర్గా కిందకి తోసాయని చెప్పొచ్చు కదా. సో అయితే రీసెంట్ 3 డేస్లో మనకేంటంటే ఓవరాల్గా ఈ 3 డేస్లో కలిపి సో మనకి ర్యాలీ వచ్చింది కదా. సో దీన్ని ర్యాలీ 2 టైప్స్ కదా. ఒకటి బాటమ్ అవుట్ ర్యాలీ అంటే ఏంటి? సో ఇక్కడ దాకా పడ్డ డ్రాప్ చాలు, సో ఇక్కడ నుంచి నేను తిరిగి పైకి వెళ్తాను అనుకునే బాటమ్ అవుట్ ర్యాలీ అదే. లేకపోతే డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మధ్యలో ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీస్ వస్తాయి. చూడండి, ఏ డౌన్ ట్రెండ్ అయినా చూడండి, డ్రాపా, మధ్యలో షార్ట్ కవరింగ్ ర్యాలీ, డ్రాపా, షార్ట్ కవరింగ్ ర్యాలీ, డ్రాపా. సో ఇక్కడ షార్ట్ కవరింగ్ అనేది వచ్చింది, అర్థమవుతుందో? సో అలాగేంటంటే అలాంటి షార్ట్ కవరింగ్ ర్యాలీయా, లేకపోతే మార్కెట్ బాటమ్ అవుట్ అయిపోయి పైకి వెళ్ళే ఉద్దేశం ఉందా? సో అదే మిమ్మల్ని అడిగింది. సరే, మీరు ఏం క్లిక్ చేశారో ఇక్కడ చూడండి. నేను ఇక్కడ ఆప్షన్ చూస్తున్నాను. షార్ట్ కవరింగ్ ర్యాలీ అనే 63% ఆఫ్ ది పీపుల్ స్టిల్ సో బిలీవ్ చేస్తున్నారు. చూడండి, అదే పోల్ నిన్న 68% షార్ట్ కవరింగ్ ర్యాలీ అన్నారు. సో అదే మార్కెట్ కనుక రేపు కనుక హయ్యర్ లెవెల్లో క్లోజ్ అయిందనుకోండి, 750 ఆ ఏరియాలో క్లోజ్ అయిందనుకోండి, 750 కానీ 750 అబవ్ కానీ క్లోజ్ అయిందనుకోండి, సో పర్సంటేజ్ మారిద్ది. ఇక్కడ 63 కదా. సో ఇక్కడ 63 కాస్త ఏమవుతుందంటే 50 బిలోకి పడిపోతుంది. సో బాటమ్ అవుట్ ర్యాలీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పీపుల్ 50% కన్నా అబవ్ వస్తారు. చూడండి కావాలంటే, అర్థమవుతుందా? సో దట్ ఈస్ ద టైం.
దట్ ఈజ్ ద టైం నరకడానికి ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్కి అదే కరెక్ట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనం చాలాసార్లు చెప్పాము బాటమ్ అవుట్ ర్యాలీకిను షార్ట్ కవరింగ్ ర్యాలీకి తేడా ఏంటనేది. భవిష్యత్తు వీడియోస్లో మరలా చెప్తాను. చూడండి, ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ, అందులో డౌటే లేదు. అయితే మనకి డిప్ అయ్యే ఏరియా అంటే ఎక్కడి నుంచి పడచ్చు అనే ఏరియాని ఆల్రెడీ నిన్న మనం చెప్పాము. ఏమని అంటే చూచాయిగా ఇక్కడ చూపించాను. సో ఈ ఏరియా కోసం వెతకాలి అని. సో మనకి అంటే ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ వచ్చిన తర్వాత మళ్ళా కిందకి డౌన్ సైడ్ నెట్టే అవకాశం ఉంది కదా, ప్రమాదం. ఆ ప్రమాదం ఈ ఏరియాలో ఉండే పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో అయితే ఇక్కడ నేను ఒక సర్కిల్ గీశాను, రెడ్ సింబల్ వేసాను కాబట్టి అక్కడ నుంచి సెల్ కొట్టచ్చు అని అనుకోలేరు. సో ఎంతసేపటికి సెల్ కొడదామా బై చేద్దామా, సెల్ కొడదామా బై చేద్దామా. చూడండి, సో ఓవర్ ట్రేడింగ్ వల్ల ఏంటంటే బ్రోకరేజ్ జనరేట్ అవుద్ది, మీ అకౌంట్ గొల్ల అవుద్ది తప్ప. చూడండి, మీరు బిగినింగ్ డేస్ తీసుకోండి స్టాక్ మార్కెట్లో 2 మినిట్ ట్రేడ్స్, ఒక్క డేలోనే 2 మినిట్, ఎవ్రీ 5 మినిట్స్కి 1 మినిట్కి మనం ట్రేడ్ చేసేస్తూ ఉంటాం. కొన్ని ఫ్యూ మంత్స్ లేదా ఫ్యూ ఇయర్స్గా ఇచ్చేటప్పటికి మన నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తగ్గుతూ ఉంటాయి. ఒక స్టాక్ మార్కెట్లో 3 to 5 ఇయర్స్ పట్టుద్ది అంటారు మినిమం ప్రాఫిట్ ₹1 తీయాలి అని అంటే. ఎమోషన్స్ కంట్రోల్ అవ్వటం కానీ ఓవర్ ట్రేడింగ్ అనేది ఆగిపోవటం కానీ జరుగుతుంది, అప్పటికి మెచ్యూరిటీ వస్తుంది కదా. సో అట్లాగే ఏంటంటే, సో ఇలాంటి ఏరియా కోసం ఆగి కిందకి డిప్ అయ్యేటప్పుడు డౌన్ ట్రెండ్ కాబట్టి ఇలా ర్యాలీ కోసం ఆగి ఇక్కడ నుంచి మార్కెట్ కనుక కింద పడతానంటే దాంట్లో మీ అబ్జర్వేషన్ ఉండాలి. అర్థమవుతుందా? అది వాటి కోసం వెయిట్ చేయాలి. సో ఇప్పుడు షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది కదా, నేను దాంట్లో కూడా పార్టిసిపేట్ చేస్తాను అని చెప్పి మీరు వెళ్ళారనుకోండి, సో డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఆ షార్ట్ కవరింగ్ ర్యాలీస్ అనేవి డిజైర్డ్ బౌన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎందుకని బ్రాడ్ వ్యూ అంటే ఓవరాల్గా మార్కెట్ కిందకి వెళ్ళాలని చూస్తున్నప్పుడు సో షార్ట్ కవరింగ్ ర్యాలీస్ మీరు అనుకున్నట్లు రావచ్చు, రాకుండా కింద కూడా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది పడతారు. కానీ ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ డౌన్ ఉన్నప్పుడు సో ఇలా ర్యాలీస్ వచ్చినప్పుడు ఏంటంటే రీటైల్ పీపుల్ ఏంటంటే మళ్ళీ బై మోడ్లోకి వెళ్తారు. సో రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ బై ఆర్డర్స్ దొరుకుతాయి సెల్ చేయడానికి. సో అలాంటప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే నరుకుతారు. ఈ 750 ఆ ఏరియా మీరు చూడండి, హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ అట్లాంటివి చూడండి మీరు. ఆ 700 పైన ఉంటే క్లోజు సేఫు, లేకపోతే 24,650 పైన క్లోజ్ అయితే సేఫు, 24,500 తర్వాత 2 రోజులు నిఫ్టీ కనుక అక్కడ నానిందంటే బటర్ నాన్ లాగా బై చేసుకోవచ్చు. ఇట్లాంటి లాజిక్స్ ఉంటాయి. కానీ చెప్తున్నాను ఫ్రెండ్స్, జాగ్రత్తగా చూడండి, ఇక్కడ నరికేదే అర్థమవుతుందా. కాకపోతే ఏంటంటే వాళ్ళు అక్కడ సెల్లింగ్ స్టార్ట్ చేస్తేనే ఆ రన్నింగ్ మనం అబ్జర్వేషన్ చూసి దానితో పాటు మనం ట్రావెల్ అవ్వాలి, అబ్జర్వ్ చేయాలి తప్ప బ్లైండ్ స్పాట్స్కి వెళ్ళి అట్లా వెళ్ళి డైరెక్ట్గా నేను నరుకుతాను అని అంటే ఇబ్బంది అనమాట. ఎందుకనంటే సో ఈ ఏరియాకి వచ్చినప్పుడు సో మనకి ఎక్స్టర్నల్ థింగ్స్ ఏమీ పాజిటివ్గా సపోర్ట్ థింగ్స్ అట్లాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. అలాగే ఏంటంటే సో కిందకి వాళ్ళు నిజంగా వెళ్తున్నారా అనేది మనకి ఇనీషియల్ ఆ బిట్ మన రన్నింగ్ మూమెంట్లో క్యాప్చర్ చేసి మాత్రమే దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. అలాంటి అవకాశాల కోసం ఒడిసి పట్టుకోవాలి అదనమాట. సో ఇలా కాకుండా కూడా మనకు డౌన్ ట్రెండ్లో పడుతున్నప్పుడు దాంతోపాటు డౌన్కి వెళ్ళచ్చు, షార్ట్ కవరింగ్ వస్తున్నప్పుడు మనం కూడా చేసుకోవచ్చు. అలా చేసుకోవాలంటే హ్యూజ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీతో చేసే వాళ్ళకైతే కుదురుతుంది. 1 లాటు 2 లాట్లు 5, 3 ఇవి తక్కువ లాట్స్ చేసేవాళ్ళు రీటైల్ పీపుల్ కదా, వాళ్ళకి ఏంటంటే ఒక పాయింట్ క్యాప్చర్ చేస్తే డౌన్ సైడ్ 500 పాయింట్స్ 300 పాయింట్స్ మినిమం క్యాప్చర్ చేయగలిగేటట్టు ఉంటేనే మూవ్కి వెళ్ళాలి. అలా కాకుండా ముందుకి వెనక. సో నా చిన్నప్పుడు ఏంటంటే అంటే మన చిన్నప్పుడు మీలో ఎవరైనా 90s వాళ్ళు ఉంటే కనుక చిన్నప్పుడు ప్రైవేట్ బస్సులు ఉండేవి. సో ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి కదులుతూ ఉండేవాళ్ళు. ఎందుకంటే బస్సు వెళ్ళిపోతుందని మనం ఎక్కుతాం కదా. సో అందుకని అలా చేస్తూ ఉండేవాళ్ళు. అలా వెళ్ళిపోతే వాళ్ళకి ఏమొచ్చింది, ఎక్కడ ఫుల్ అవ్వాలి కదా, అది ముందుకి వెనక్కి. సో మీలో ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే ఏంటంటే అలాంటి థింగ్స్లో పార్టిసిపేట్ చేశారంటే నిఫ్టీలో ఇబ్బంది పడతారు. మీ స్టాప్ లాస్లు అంటే మీ లాసులు ఎక్కువ, వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, ప్రాఫిట్లు ఏమో తక్కువ ఉంటాయి మీరు అలాంటి పార్టిసిపేషన్ చేస్తే. అలా కాదు, ఒక అడుగు మంది ఏంటంటే పిడుగులాగా ఉండాలి. అట్లాంటి ట్రేడ్స్కే మనం ఆ పాజిబిలిటీసే మనం వెతుక్కోవాలి. అలాంటి ఏరియానే సో నేను చూపించేది. సో కాబట్టి లెట్ ద ర్యాలీ కమ్. సో ఇక్కడ క్లోజ్ అవ్వనండి. సో రేపు ఫుల్ క్యాండిల్ పడితే సో అలాగేంటంటే
రేపు మనం అలర్ట్గా కూడా ఉండాలి. ఎప్పుడైతే ఈ రెడ్ క్యాండిల్ యొక్క టేల్ అప్పర్ విక్ ఉందో, సో అప్పర్ విక్ దాటిన తర్వాత మనం సో కాస్త అలర్ట్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఎందుకనంటే ఎక్కడైనా సెల్లర్ యాక్టివేట్ అవ్వచ్చు అన్నా కానీ అవుతుంది అని అనలేదు. అవ్వచ్చు అన్నానంటే ఏంటి, రేపు రన్నింగ్లో చూడాలి. సెల్లర్ యాక్టివేట్ అయితే ఆ అబ్జర్వేషన్ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు నేర్చుకోవడం కోసం రన్నింగ్ మూమెంటంలో మీకు ఏంటంటే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ నోట్లో ముద్ద కూడా నేనే పెడతాను. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే చూడండి, చక్కగా చూసి అబ్జర్వ్ చేయండి. ఒక 6 months అలా అబ్జర్వ్ చేయండి. దాని తర్వాత ఓన్గా ట్రేడ్ చేసుకోండి. అది అంతేగాని ఇక్కడ ఏదో దొరుకుతుంది కదా అని చెప్పి వేటాడదాం. సో ఇక్కడ ఏదో చెప్పారు బయో కాలో పుట్టో, సో అదేదో తీసుకొని చేద్దామని చేస్తే మాత్రం నష్టపోతారు. నేను నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను. నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది మన ఛానల్. నేర్చుకుందాం అని అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేకపోతే అవసరం లేదు. చూడండి సార్, వీడియోలో థింగ్స్ ఫర్దర్గా చాలా ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి. చేసే ముందు ఏంటంటే ఇక్కడ మీరు అందరూ లైక్ చేశారు కదా, అలాగే ఏంటంటే ఒకసారి ఇక్కడ డిస్క్రిప్షన్లో నేను జెరోదా లింక్ ఇచ్చాను. యాప్ బాగుంటుంది, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. పర్ ట్రేడ్ 20 rupees ఛార్జ్ చేస్తున్నారు. డిస్కౌంటెడ్ బ్రోకింగ్ సర్వీసెస్. కాబట్టి మీలో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే ట్రేడింగ్ డిమాట్ అకౌంట్ లేని వాళ్ళు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీరు డీటెయిల్స్ ఇస్తే ప్రాసెస్ 10 minutes. అర్థమవుతుందా? అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి, మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాం. ఏదైనా అప్డేట్స్ ఉంటే కనుక మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను వాళ్ళ నుంచి. చూడండి మేడం సార్, అపోలో హాస్పిటల్స్ యొక్క Q1 రిజల్ట్స్ సో అద్భుతంగా వచ్చాయి. ప్యాట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 42% పెరిగింది ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. 433 crores అంట. రెవెన్యూ 15% పెరిగింది. అలాగే 4 హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నాం కొత్తగా అని చెప్పి చెప్తున్నారు. అలాగే డిమాండ్ తగ్గట్టుగా సప్లై లేదంటున్నారంటే ఫర్దర్గా గ్రో అవుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో గైడ్లైన్స్లు కంపెనీ ఇవ్వటం, మేనేజ్మెంట్ టాక్స్ కూడా అలా ఉండటంతో సో ఏంటంటే స్టాకు పరుగులెత్తిందనమాట. ఒకసారి మీరు చూడొచ్చు మేనేజ్మెంట్. దెర్ విల్ బీ 4 hospitals ఓపెనింగ్ ఇన్ Q3 అండ్ Q4 విచ్ విల్ యాడ్ 500 beds అంట. సో డిమాండ్ సప్లై గ్యాప్ ఉందని చెప్పి చెప్తున్నారు. సో కాబట్టి ఫర్దర్గా గ్రోత్ గురించి మాట్లాడారు కాబట్టి మేనేజ్మెంట్ అది కూడా సపోర్టింగ్ పాయింట్ అయ్యింది అని చెప్పి చెప్పొచ్చు స్టాక్ ర్యాలీలో పార్టిసిపేట్ అవ్వడానికి. మన సార్ దేవయాని సార్ అంటే దేవయాని ఇంటర్నేషనల్ తెలుసా? చూడండి ఫ్రెండ్స్, అంటే సుస్వాగతమే కదా అది. చూడండి, రెవెన్యూ 11%, ప్యాట్ 87% డిక్లైన్ అయింది. కారణాలు ఏంటో చూడండి. అవంతి ఫీడ్స్ రెవెన్యూ 6% పెరిగింది, ప్యాట్ 39% పెరిగింది. చూడండి, అలాగే ముత్తూట్ ఫైనాన్స్ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది 52% పెరిగింది, ప్యాట్ 89% పెరిగింది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేసింది ముత్తూట్ ఫైనాన్స్. చూడండి, అలాగే IRCTC Q1 రెవెన్యూ 3.8% పెరిగింది, నెట్ ప్రాఫిట్ 7.5% పెరిగింది. మంచి రిజల్ట్సే పోస్ట్ చేసిందని చెప్పి చెప్పొచ్చు. చూడండి, అలాగే దీపక్ నైట్రేటు ప్యాట్ 44% డిక్లైన్ ఉంది, రెవెన్యూ 13% డిక్లైన్ ఉంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఏంటంటే కాస్త షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తే బాగుంది కొంచెం గట్టిగా. సో ర్యాలీ వస్తే ఏంటంటే నరకడానికి చూస్తారు. అయితే నిఫ్టీ మనం చెప్పిన ఏరియా ఉంది కదా, ఆ ఏరియా నుంచి డిప్ అవుతున్నప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేసేలాగా ఉంటేనే అబ్జర్వేషన్ బాగుంటుంది. అర్థమవుతుందా? సో అన్నదమ్ములు కలిసి ఉంటేనే బలం అలా. సో కాబట్టి ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ రెండు కలిపి చూడటం నేర్చుకోండి ఎప్పుడైనా సరే. కానీ బెటర్ టు ట్రేడ్ ఇన్ నిఫ్టీ ఆల్వేస్. ఎందుకని అన్ని సెక్టార్లు ఉంటాయి కాబట్టి ఒక పద్ధతి ఉంటుంది నిఫ్టీ మూమెంట్కి. బ్యాంక్ నిఫ్టీ అట్లా కాదు. మీరు చూసుకోండి, మీ ఎక్స్పీరియన్స్ తీయండి బయటికి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మీకు స్టాప్ లాస్ ఇచ్చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. అర్థమవుతుందా? అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ మరి. సో ఈరోజు వీడియో. సో రేపు వీడియోలో మనం మళ్ళా కలుద్దాం. సో అందాక సెలవు మరి. మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.